పార్ట్ 1లో జరిగిన స్టోరీ. సువర్ణపురిలో ఉంటున్న రంగనాయకి అనే వయసు మళ్ళిన కొడుకి రాణి అనే కూతురు, చందు అనే సవతి కొడుకు ఉండేవాళ్ళు. చందు తల్లికి చెప్పకుండా తులసి అనే కోడిపెట్టను పెళ్లి చేసుకుని రావటంతో తులసి మీద కోపం పెంచుకుంటుంది రంగనాయకి. ఒకరోజు చందు రాణికి పెళ్లి సంబంధం చూడటానికి వెళ్తాడు. తరువాత చందు స్నేహితుడు రంగా వచ్చి చందు నీలం కొండల మీద నుండి జారి లోయలో పడిపోయాడని రంగనాయకి వాళ్లకు చెబుతాడు. అప్పటికే 2 గుడ్లు పెట్టున్న తులసికి మరుసటి రోజు 2 ఆడపిల్లలు పుడతారు. అసలే తులసి మీద కోపంగా ఉన్న రంగనాయకి కొడుకు లేకపోవడంతో తులసిని బాగా తిట్టి ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది. ఆ రోజే పుట్టిన పిల్లలను తీసుకుని బయటకు వచ్చిన తులసి ఆకలితో తన పిల్లలు చనిపోతారని భయపడుతూ ఒక ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఉండగా ఆ ఇంటి యజమాని గౌరీ తులసిని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. గౌరీ మంచితనాన్ని చూసిన తులసి ధనవంతురాలు, పైగా పిల్లలు లేని గౌరీ తన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుందనుకొని అనాథ అయిన తను పిల్లలకు తిండి కూడా సరిగా పెట్టలేనని భావించిన తులసి పిల్లల్ని గౌరీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతుంది. తరువాత తులసి ఒక చెరువు దగ్గరికి వచ్చి చెరువులో దూకి చనిపోదామని అనుకుంటూ ఉండగా అక్కడికి చందు స్నేహితుడు రంగా వచ్చి చందు బ్రతికే ఉన్నాడని చెప్తాడు. దాంతో తులసి పిల్లల్ని తీసుకుని చందు దగ్గరికి వెళ్దామని గౌరీ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. కానీ అప్పటికే గౌరీ ఆమె భర్త పిల్లల్ని తీసుకుని పట్నం వెళ్ళిపోతారు. ఎందుకంటే గౌరీ వాళ్ళు స్వతహాగా ఉండేది పట్నంలోనే. గౌరీ వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉండటం చూసిన తులసి నివ్వెరపోతుంది. ఇక తరువాత ఏం జరిగిందో చూడండి. గౌరీ వాళ్ళ ఇంటి వైపు చూసిన తులసి, అయ్యో గౌరీ వాళ్ళు నా పిల్లల్ని తీసుకుని పట్నం వెళ్ళిపోయినట్టున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ సంగతి చందుకు తెలిస్తే ఏమవుతుందో ఏంటో అనుకుంటూ వెనక్కు తిరుగుతుంది తులసి. మరోవైపు ఇంటికి వచ్చిన చందును చూసిన రంగనాయకి చాలా ఆశ్చర్యపోతుంది. చందు, నువ్వా? ఆ రంగా నువ్వు లోయలో పడిపోయావని చెప్పాడు, మరి క్షేమంగా ఎలా బయటపడ్డావు అంటుంది రంగనాయకి. నేను లోయలో పడ్డ మాట నిజమే అమ్మా, కానీ అదృష్టవశాత్తు నేను కొండపై నుండి జారి గుబురుగా ఉన్న ఒక చెట్టు పైన పడ్డాను. బాగా ఎత్తుపై నుండి పడటంతో నా రెక్కలు చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయాయి. అతి కష్టం మీద రెక్కలను వదిలించుకుని చెట్టు దిగాను. కొంత దూరం వచ్చిన తర్వాత చీకటి పడింది. దాంతో రాత్రంతా ఆ లోయలో చెట్ల మధ్య తలదాచుకున్నాను. తెల్లవారగానే దారి వెతుక్కుంటూ కొండపైకెక్కి తిరిగి రావటానికి ఇంత సమయం పట్టింది. అది సరేగానమ్మా, నేను వచ్చి ఇంతసేపు అయినా తులసి జాడ కనపడటం లేదేంటి, నన్ను తలుచుకుంటూ ఏడుస్తూ పడుకుని ఉందా అని చందు అడగగానే తల్లి కూతుర్లిద్దరికీ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు. ఏంటమ్మా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, తులసి ఎక్కడుంది అని చందు అడగటంతో, ఏం చెప్పమంటావు చందు, రాణికి పెళ్లి సంబంధం చూడటానికి వెళ్లటం వల్లే నీకు ఆ ప్రమాదం జరిగిందని మా ఇద్దరి మీద గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా తులసి అంటుంది రంగనాయకి. ఏంటి, తులసి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? గుడ్లను తీసుకుని అలా వెళ్తుంటే నువ్వు వెళ్ళొద్దని వారించలేదా అంటాడు చందు. ఇంతలో రాణి మాట్లాడుతూ, వదిన గుడ్ల నుండి 2 ఆడపిల్లలు పుట్టారన్నయ్య, అమ్మ పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దని ఎంత బ్రతిమాలినా వదిన వినకుండా వెళ్ళిపోయింది అంటుంది రాణి. తను వెళ్ళిపోయేదే కాకుండా అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా తీసుకువెళ్ళిందా, వెంటనే నేను వెళ్ళి వెతకాలి అంటూ రంగనాయకి రాణి చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చందు. అలా చందు కొంత దూరం వచ్చేసరికి తులసి చందుకు ఎదురుపడుతుంది. దాంతో ఊపిరి పీల్చుకున్న చందు, తులసి నీకోసమే వెతుక్కుంటూ వస్తున్నాను, అయినా నువ్వు ఇలా మారిపోయావేంటి తులసి, ఎంతో సౌమ్యంగా ఉండేదానివి, అలాంటిది మా అమ్మ వాళ్ళ మీద గొడవ పెట్టుకుని పసిబిడ్డలను తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయావా, అసలు మతుండే ఈ పని చేసావా అంటాడు చందు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఏంటండి, మీ అమ్మే నన్ను పిల్లల్ని నాన్న తిట్లు తిట్టింది, పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతావా లేకపోతే నిన్ను పిల్లల్ని గొంతు పీసుకు చంపమంటావా అన్నది. అక్కడికి నేను వాళ్ళు నీ మనవరాళ్లే కదా అత్తయ్య అన్నాను. దానికి మీ అమ్మ, చందు ఏమైనా నా కన్న కొడుక, నా అవసరం కోసం వాడిని కొడుకులాగా చూస్తున్నాను అన్నది మీ అమ్మ. దాంతో ఆవిడ పిల్లల్ని అన్నంత పని చేస్తుందని ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. నేను వెళ్లకుంటే తనే మెడ పట్టుకొని గెంటేస్తానని అన్నదండి అత్తయ్య అంటుంది తులసి. దాంతో చందు ఆశ్చర్యపోతూ, నిజంగా మా అమ్మ అంత దుర్మార్గంగా ప్రవర్తించిందా, పైగా నన్ను అవసరానికి కొడుకుగా చూసుకుంటానని అన్నదా, నేను తనను ఎప్పుడూ సవతల్లిలాగా చూడలేదు తులసి, నా కన్న తల్లిలాగే అనుకున్నాను, ఇంతకు పిల్లలేదు తులసి అని చందు అడగటంతో తులసి ఏడవటం మొదలు పెడుతుంది. ఏంటి తులసి, పిల్లల గురించి అడుగుతుంటే అలా ఏడుస్తావేంటి, అసలు పిల్లలెక్కడా అని చందు నిలదీయటంతో, నన్ను క్షమించండి, అనాథనై నేను పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు, మరోవైపు వాళ్ళకు పెట్టడానికి నా దగ్గర ఒక్క గింజ కూడా లేదు, పోనీ ఏ కూలి పనైనా చేద్దామన్నా నా పిల్లల్ని ఎక్కడుంచాలో తెలియలేదు, అప్పుడే పక్క ఊర్లో ఉన్న గౌరీ అనే మంచి ఆవిడ మన పిల్లలకు కడుపు నిండా ఆహారం పెట్టింది, అలాంటి పిల్లలు తనకు లేరని బాధపడింది, అందుకే మన పిల్లలు గౌరీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనుకుని ఎవరూ చూడకుండా పిల్లల్ని గౌరీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. తరువాత చెరువులో దూకి చనిపోదామని అనుకుంటూ ఉండగా రంగా అన్నయ్య వచ్చి మీరు క్షేమంగా తిరిగి వచ్చారని చెప్పాడు. నేను పిల్లల్ని తీసుకుని మీ దగ్గరికి వద్దామని మళ్ళీ గౌరీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పటికే గౌరీ ఆమె భర్త మన పిల్లల్ని తీసుకుని వాళ్ళుండే పట్టణానికి వెళ్ళిపోయారు
అంటుంది తులసి. దాంతో చందు నివ్వెరపోతాడు. అయ్యో, ఎంత పని చేశావు తులసి. ఇప్పుడు మనం పట్నం వెళ్ళినా పిల్లల్ని ఎక్కడని వెతుకుతాం. సరే, ముందు మనం ఇంటికి వెళ్దాం పద. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అంటాడు చందు. తరువాత చందు తులసి ఇంటికి రావటంతో వాళ్ళని చూసిన రంగనాయకి, వచ్చావా తులసి, నా మనవరాళ్ళేరి అంటూ ప్రేమ వలకపోస్తుంది. దాంతో చందు, నీ కొడుకే లేనప్పుడు ఇక మనవరాళ్ళు ఎలా ఉంటారమ్మా? ఏంటమ్మా, నీ అవసరం కోసం నన్ను కొడుకులాగా చూసుకున్నావా? అంటే నీ అవసరాలు తీర్చడానికి మాత్రమే నేను ఉన్నానన్నమాట. ఇన్ని రోజులు నాకు తల్లి చెల్లి ఉన్నారని అనుకున్నాను. కానీ అప్పుడే పుట్టిన పిల్లల్ని గొంతు పిసికి చంపుతానన్నప్పుడే మనిద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఆ మాట చెబుదామని ఇక్కడికి వచ్చాను. ఇక నాకు నీకు రుణం తీరిపోయింది. నేను నా భార్యను తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అని సవతల్లి చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి తులసితో పాటు వెళ్ళిపోతాడు చందు. దాంతో రంగనాయకి రాణిలకు కళ్ళు బయర్లు కమ్మినట్లు అనిపిస్తుంది. తర్వాత చందు తులసిని తీసుకుని రంగ వాళ్ళింటికి వస్తాడు. రంగతో జరిగిందంతా చెప్పి, నేను తులసి పిల్లల్ని వెతుక్కుంటూ పట్టణానికి వెళ్దామని అనుకుంటున్నాం రంగా. అక్కడ మీ బాబాయ్ ఉన్నాడని చెప్పావు కదా, అతని అడ్రస్ ఇస్తావా? మీ బాబాయ్ చాలా రోజుల నుండి పట్టణంలోనే ఉంటున్నాడు కదా, అతని ద్వారా పిల్లల జాడ ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నిస్తాను అంటాడు చందు. సరే చందు, అలాగే వెళ్ళు అంటాడు రంగ. తరువాత చందు తులసి కలిసి రంగ వాళ్ళ బాబాయ్ రామనాథం ఇంటికి వస్తారు. చందు చెప్పిందంతా విన్న రామనాథం, మా రంగ మీ గురించి అందా చెప్పాడు చందు. నేను ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. నీకు కూడా అక్కడే ఏదో ఒక పని చూస్తాను. అప్పటి వరకు మీ ఇద్దరు మా ఇంట్లోనే ఉండి పిల్లల్ని వెతుకుతూ ఉండండి అంటాడు రామనాథం. చందు కూడా అందుకు సరేనంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. పిల్లల జాడ మాత్రం తెలియదు. ఒకరోజు తులసి చందుతో, ఏమండి, రామనాథం భార్య కూడా ఇంట్లో లేదు. ఒక్కదాన్నే ఈ కొత్త చోటు ఉండాలంటే చాలా విసుగ్గా ఉందండి. నేను కూడా బయటకు వెళ్ళి ఏదో ఒక పని చేస్తాను. అలా బయటకు వెళ్తుంటే మన పిల్లల జాడ కూడా కనుక్కుంటూ ఉండొచ్చు అంటుంది తులసి. నువ్వు చెప్పింది బాగానే ఉంది తులసి, కానీ ఈ పట్టణంలో నువ్వు చేసే పని ఏముంటుంది చెప్పు అని చందు అంటుండగానే అక్కడికి రామనాథం వస్తాడు. తులసి చేస్తానంటే ఒక పని ఉంది చందు. మన యజమాని ఉన్నాడు కదా, వాళ్ళింట్లోనే పని. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఇంటి పనులు చేయాలట. ఇవన్నీ చేయటానికి ఎవరైనా ఉంటే చూడమని మన యజమాని ఈరోజు నన్ను అడిగాడు. తులసికి ఇష్టమైతే రేపే మిమ్మల్ని ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అంటాడు రామనాథం. నువ్వేమంటావు తులసి అని చందు అనటంతో, నిజాయితీగా కష్టపడి పనిచేయటానికి ఏ పని అయితే ఏంటండి, మనం రేపు తప్పకుండా మీ యజమాని ఇంటికి వెళ్దాం అంటుంది తులసి. అన్నట్లుగానే మరుసటి రోజు రామనాథం తులసి చందులను తీసుకుని ఒక ఇంటికి వస్తాడు. కానీ అక్కడ గౌరిని చూసిన తులసి తన కళ్ళను తనే నమ్మలేక అలా నిలబడిపోతుంది. చందు వాళ్లకు ఇల్లు చూపించిన తర్వాత రామనాథం, నాకు ఫ్యాక్టరీలో పనింది చందు, మిగతా విషయాలు మీరు మాట్లాడండి అంటూ చందుకు చెప్పి వెళ్ళిపోతాడు రామనాథం. తులసిని చూసిన గౌరీ కూడా నోట మాట రానట్టుగా నిలబడిపోతుంది. తులసి, నువ్వా? ఇంత పెద్ద ఊర్లో మా ఇల్లు ఎలా కనుక్కుని వచ్చావు అంటుంది గౌరీ. ఇది మీ ఇల్లు అని మాకు తెలియదండి అంటూ అక్కడికి తాము ఎందుకు వచ్చామో చెప్తుంది తులసి. ఇంతలో గౌరీ భర్త రాఘవ్ కూడా అక్కడికి వస్తాడు. గౌరీ తులసి వాళ్లను రాఘవ్కు చూపిస్తూ, ఏమండి, ఆ రోజు పిల్లలిద్దరినీ వదిలేసి వెళ్ళింది ఈ తులసేనండి అంటుంది గౌరీ. ఆ సంగతేమో గాని ఈ చంద్ర మాత్రం మన ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు గౌరీ. మన ఇంట్లో పని చేయటానికి పిల్లల్ని చూసుకోవటానికి ఎవరినైనా చూడమని చెప్పావు కదా, అందుకే రామనాథం వీళ్ళని తీసుకొచ్చాడు అంటాడు రాఘవ. తరువాత గౌరీ తులసితో, నువ్వెవరిని చూసుకోవటానికి వచ్చావో తెలుసా తులసి? నీ పిల్లల్ని చూసుకోవటానికే వచ్చావు. అర్థం కాలేదా తులసి? నీ పిల్లలు మా ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం ఏంటో కానీ ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు లేని నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నాను. అందుకే నన్ను పిల్లల్ని చూసుకోవటానికి ఎవరైనా నమ్మకమైన వాళ్ళని చూడమని చెప్పాను. రామనాథం మిమ్మల్ని తీసుకొచ్చాడు అంటుంది గౌరీ. ఇప్పుడు నా పిల్లలిద్దరూ ఎక్కడ ఉన్నారు గౌరీ గారు అని తులసి అనటంతో, రండి చూపిస్తాను అని తులసి వాళ్ళని తీసుకొని లోపలికి వస్తుంది. అక్కడ తులసి పిల్లలిద్దరూ సంతోషంగా గెంతుతూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసిన చందు తులసిలకు ఆనందంతో నోట మాట్లాడదు. తరువాత గౌరీ తులసి వాళ్ళతో, ఇక నుండి మీరు కూడా ఇక్కడే ఉండండి తులసి, మా అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది, మీరు అక్కడ సంతోషంగా ఉండొచ్చు. ఇక పిల్లలంటావా, వాళ్ళకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటారు. వాళ్ళు మా ఇంట్లో కాలు పెట్టిన తర్వాతే మేమింత సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఎప్పటికైనా వాళ్ళిద్దరి బాధ్యత మాదే తులసి అంటుంది గౌరీ. దాంతో తులసి చందులిద్దరూ అక్కడ ఉండటానికి సంతోషంగా ఒప్పుకుంటారు. అప్పటి నుండి తులసి చందులు తమ పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటారు. మరోవైపు రంగనాయకి రాణిలు మాత్రం కష్టపడి సంపాదించే కొడుకు దూరం అవటంతో కూలి పనులు చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. ముందుగా కామెంట్ చేసిన 3 పేర్లను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.